శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మంగళకరమైన రోజున బాబా గారు తన బిడ్డలకైతే మరొక చక్కటి సందేశాన్ని అయితే అందిస్తూ ఉన్నారండి. బాబాగారు ప్రతిరోజు తన బిడ్డలకైతే ప్రతి ఒక్క సందేశంలో కూడా ఒక మంచి మార్గాన్ని, ఒక మంచి సందేశాన్ని అయితే ఇస్తారండి. ఆ మార్గాన్ని ఎవరైతే గ్రహిస్తారో, ఆ బాబాగారు చూపినటువంటి ఆ ధర్మ మార్గంలో ఎవరైతే నడుస్తారో వాళ్ళు అత్యంత వేగంగా వారు చేరుకోవాల్సినటువంటి సమయానికంటే ఇంకా త్వరగా వారి జీవితాన్ని వారు పొందుతారు. అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అదేవిధంగా ప్రతి బిడ్డ కూడా మిగతా బిడ్డలలాగే బాబాగారు ఏం చెప్తున్నారో ఆ మాటలలోని నిగూఢ అర్థాన్ని గ్రహించి వారి జీవితాన్ని ప్రశాంతంగా మార్చుకోవాలని, వారు అద్భుతమైన ఆనందమైనటువంటి జీవితాన్ని వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఇన్ని రోజుల నీ నిరీక్షణ ఇప్పుడు ఫలించబోతోందమ్మా. ఇది గొప్ప వార్త తల్లి, వెంటనే విను. చూడమ్మా, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నీ కోరిక తీరబోతోంది. నీ సాయి మాటలు తీసిపడేయకు తల్లి, వెంటనే విను. ఒక చక్కని వార్తను తీసుకొని మరీ నేను నీ ముందుకు రాబోతున్నాను బిడ్డ. నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఏంటి బాబా మీరు చెప్పేది? నాకు అసలు అర్థం కావడం లేదు. నా జీవితంలో ఆనంద క్షణాలే లేవు తండ్రి. నా పెదవులపై చిరునవ్వే లేదు. కానీ నేను ప్రతి క్షణం నా కుటుంబం కోసం అనుక్షణం పోరాడుతూనే ఉన్నాను. నా అతిపెద్ద కోరిక తీర్చమని మిమ్మల్ని ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నాను కదా. మరి నా ఆశ అసలు తీరడం లేదు. నా కలలు అన్నీ కూడా కలలుగానే మిగిలిపోతున్నాయి బాబా. ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మరి నేను మిమ్మల్ని అడిగిన కోరిక మాత్రం అలానే వదిలేశారు. ఎందుకు బాబా? నన్ను దూరం చేసేశారా? మీరిలా చేయడం ఏం బాలేదు. నేను అనుక్షణం మీ నామస్మరణే చేస్తుంటానే. ప్రతిరోజు మిమ్మల్ని చూడండి నేను బయటకి కూడా వెళ్ళనే. మరి నా విషయంలో ఎందుకు మీరింత కఠినంగా ఉన్నారు? అందరి మంచి కోరుకుంటున్న నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఈ భూమి మీద మంచివారికి అసలు మంచే జరగడం లేదు తండ్రి, మీరు గమనిస్తున్నారా? కష్టాలు, కన్నీళ్లతోనే జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఇలా కష్టాలు ఎదురవడంతో మంచివారి మనసు కూడా బండరాయిగా మారి చెడు వైపు నడుస్తున్నారు. బాబా, మీరు చెబుతూ ఉంటారే ఎంత కష్టం ఎదురైనా ధర్మ మార్గంలో ఉండమని. ఇన్ని కష్టాలు వస్తే ఎలా నడవగలరు చెప్పండి? ఉన్నన్ని రోజులు కూడా చెడు వైపు నడిచి సంతోషమైన జీవితాన్ని గడిపి పోదాంలే అని అనుకుంటూ ఉన్నారు బాబా. దీనికి మీరు సమాధానం చెప్పగలరా తండ్రి? మీ సమాధానం ఏంటి నాకు చెప్పండి. అసలు ఈ లోకంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా నాకు తెలియడం లేదు. ఏంటి తండ్రి ఈ జీవితం అని అడుగుతూ ఉన్నావు కదా తల్లి. నాకు అర్థమవుతూ ఉందమ్మా నీ బాధ. నీ మనసు విరిగిపోయింది తల్లి. అన్ని కష్టాలు నువ్వు ఎదుర్కొన్నావు. కానీ బిడ్డ, ఎప్పుడూ కూడా నువ్వు ధర్మ మార్గాన్ని తప్పలేదు. అందుకే ఈరోజు స్వయంగా నేనే నీతో మాట్లాడటానికి వచ్చానమ్మా. పొరపాటున కూడా అధర్మం వైపు వెళ్ళకు తల్లి. అది తాత్కాలికమైన సంతోషం మాత్రమే. బిడ్డ, ఈ ప్రపంచంలో మంచివారు ఎలా అయితే జీవిస్తూ ఉన్నారో అలానే చెడ్డవారు జీవిస్తూ ఉన్నారు. నీ మంచి మనసుతో అందరికీ మంచే చేస్తావు. అదే నీకు, నీ కుటుంబానికి శ్రీరామ రక్ష అవుతూ ఉందమ్మా. ఆ విషయం గుర్తించు బిడ్డ. నీ కష్టాలు ఇవి కాదు తల్లి. వీటిని మించి నీ కష్టాలున్నాయి. కానీ నీ మంచి మనసు వలన, నీ దానగుణం వలన వాటి తీవ్రత తగ్గి ఇలా జీవించగలుగుతూ ఉన్నావు. బిడ్డ, ఒక్కసారైనా ఆలోచించావా? నీకు ఇన్ని కష్టాలున్నా ఏ రోజు నీ కుటుంబం బాధపడలేదు. ఎందుకంటే మీకు కావలసిన కనీస అవసరాలు నేను తీరుస్తూనే ఉన్నాను. ఆ కష్టాలను ఎదుర్కొని ముందుకు వెళ్ళటానికి మీకు ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నాను. ఆ విషయాన్ని గమనించావా తల్లి? మంచివారికి కష్టాలేంటి అని ప్రశ్నిస్తున్నావు కదా. అది నిజమే, నేను కూడా ఒప్పుకుంటానమ్మా. ఎందుకో తెలుసా?
ఈ లోకంలో మంచి వారినే ఆ భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఈ లోకంలో మంచి అందరికీ చెడుగా కనిపిస్తుంది. కానీ వచ్చే రోజుల్లో ఎవరు ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుంది బిడ్డ. అప్పటి వరకు ఓపికగా ఉండమనే కదా నీ తండ్రి చెప్పేది తల్లి. నీ తండ్రిని అర్థం చేసుకోకపోతే ఎలా అమ్మా? చెడు మార్గంలో నడవటం కారణంగా తాత్కాలికమైన సంతోషం నీకు కలగవచ్చు బిడ్డ. అది కొద్ది రోజులే ఉంటుంది. కానీ తల్లి, ఒకవేళ ఆ చెడు మార్గం నీకు జీవితాంతం సంతోషాన్ని ఇచ్చినా సరే, ఆ కర్మఫలాలు నువ్వు మళ్ళీ వచ్చే జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలన్నీ మీ పూర్వజన్మ పాపకర్మలుగా మర్చిపోకండి. అవి తీరే సమయం ఆసన్నమయ్యే సమయానికి మళ్ళీ మీరు చెడు మార్గాన్ని ఎంచుకోవద్దు బిడ్డ. ఓపికగా ఉండమ్మా, శ్రద్ధాసబూరితో ఉండు తల్లి. పొరపాటున కూడా చెడు మార్గాన్ని ఎంచుకోవద్దు. చూడమ్మా, కఠినంగా మాట్లాడినంత మాత్రాన వారు చెడ్డవారైపోరు. ఎవరు ఏంటి అనేది కాలం నిర్ణయిస్తుంది తల్లి. జననానికి మరణానికి ఎలా అయితే ఒక సమయం ఉంటుందో అలానే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం రానిదే మనం ఎంత ప్రయత్నించినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. నీ బాబాని నమ్ము తల్లి. ఎప్పుడు ఏం జరిగినా సరే మంచిగానే ఆలోచిస్తూ ఉండు. నీ సంతోషం ఎక్కడో లేదు బిడ్డ, నీ ఆలోచనలోనే ఉంది. అలా కాకుండా మంచిగా ఉన్న నాకే ఎందుకు ఇన్ని కష్టాలని బాధపడుతూ కూర్చోకు. ఆ ఆలోచనలు నిన్ను కృంగదీస్తాయమ్మా. ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. అన్నీ నీకు అనుకూలంగానే మారుతాయి తల్లి. కాస్త ఓపికగా ఉండు. మంచి మనసు ఉన్న నీకు ఎవరూ కూడా చెడు తలపెట్టలేరు బిడ్డ. నేను నీకు చెడు జరగనివ్వను. నేను మాట ఇస్తున్నానమ్మా. మంచివారికి అంతా మంచే జరుగుతుంది. నువ్వు దిగులు చెందకు బిడ్డ. నువ్వు కోరిన ప్రతిదీ నేను నీకు అందిస్తాను. మంచిగా ఆలోచించే వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ మంచే చేస్తారు బిడ్డ. నిన్నుగా అర్థం చేసుకునేవారు నీ జీవితంలోకి వస్తారు. ఇక ఆ క్షణం నీ కష్టాలన్నీ మాయమైపోతాయి. ఇక ఆనందమేగా తల్లి. ఇన్ని రోజుల నీ నిరీక్షణ ఫలించబోతోందమ్మా. ఇక ప్రశాంతంగా ఉండు. చిరునవ్వును మాత్రం అస్సలు వదులుకోకు. నీ పెదవుల నుండి జారనివ్వకు. ఎప్పుడూ ఆనందంగా ఉండు బిడ్డ. అర్థమైంది కదా నీ బాబా ఏం చెప్పారు? ఈ పొరపాటున కూడా చెడు మార్గం వైపు వెళ్ళవద్దు తల్లి. ధర్మ మార్గంలోనే ఉండు. అంతా నేను చూసుకుంటాను బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు చెప్పినటువంటి సందేహాలు చాలామందిలో ఉన్నాయి కదండి. మంచివారికి ఎందుకు ఈ కష్టాలు, నేను మంచిగా ఉన్నా కూడా ఏం లాభం, అందరూ బాగానే ఉన్నారు నేను తప్ప అని చాలామందికి అయితే ఈ సందేహం ఉంటుంది. దానికి వాళ్ళ బాబాగారు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్వజన్మల పాపకర్మల వలన ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా అనుభవించారు. మరి కొద్ది రోజుల్లో ఆ పాపకర్మలన్నీ తొలగిపోయి మంచి జీవితాన్ని మీరు పొందబోయే సమయంలో మీరు చెడు మార్గం వైపు చూస్తూ ఉన్నారు. బిడ్డలారా, దయచేసి అటు వెళ్ళొద్దు. ఒకవేళ అటు వెళ్తే ఈ జీవితం తర్వాత జీవితం సంతోషంగా ఉన్నా సరే అది కొద్ది రోజులే. ఒకవేళ ఈ జీవితాంతం సంతోషంగా ఉన్నా సరే ఆ పాప కర్మలు మళ్ళీ మరొక జన్మలో వెంటాడతాయి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ కష్టాలు మీరు దగ్గర నుంచే చూస్తూ ఉన్నారు కదా, మీరు అనుభవిస్తూ ఉన్నారు కదా. మనలో చాలామందికి ఈ కష్టాల నుంచి బయటపడాలని ఉంటుంది. దానిలో ఏదో ఒక సమయంలో ఒక చెడు మార్గాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. కానీ అలా చేయొద్దని బాబాగారు అంటూ ఉన్నారు. మీ కళ్ళారా మీరు అనుభవిస్తున్న కష్టాలను మీరు చూస్తూనే ఉన్నారు బిడ్డలారా. ఇదే కష్టాలు మళ్ళీ వచ్చే జన్మలో కూడా వెంటాడతాయి. అందుకని ధర్మ మార్గంలోనే ఉండండి. కొద్ది రోజులు కష్టపడండి. ఆ కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. ఇక మీకు అంతా ఆనందమే కలుగుతుంది. ఆ ఆనందమైన జీవితాన్ని నేనే ప్రసాదిస్తాను. ఈ పుణ్యఫలం మీకు వచ్చే జన్మలో కూడా మీ వెంట వస్తుందని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. నిజమే కదా అండి. ఇన్ని రోజులు ఎంతో కష్టపడ్డాం.
మీ ముందు ఎవరూ చెప్పకపోవచ్చు, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఒక్క చెడు పని కూడా వీరు చేయలేదు అని, ఈ తల్లి చెడు మార్గంలో నడవలేదు, ఈ బిడ్డ చెడు వైపు చూడలేదు అని మీ ముందు చెప్పకపోవచ్చు. కానీ 10 మందిలో మీకున్నటువంటి ఆ వాల్యూ అనేది మీకు అర్థం కాదండి. మీ ముందు ఎవరూ పొగడరు, కానీ వాళ్ళ మనసులో ఉంటుంది వీళ్ళు గొప్పవాళ్ళు అని. ఎవరైనా మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తుంటే మీ అంత ఎత్తు ఎదగలేక వాళ్ళు అలా అంటూ ఉన్నారు. వాళ్ళకి కోట్లు ఉండొచ్చండి, కోట్లాది కోట్లు ఉండొచ్చు, కానీ మీలాంటి వ్యక్తిత్వం వాళ్ళకి లేదు. అందుకే మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు. వాళ్ళు అలాగా ఇలాగా అని బురద జల్లే ప్రయత్నాలు చేస్తారు. కానీ వాళ్ళకి కూడా తెలుసండి, ఎవరైతే మీ మీద బురద జల్లుతున్నారో వాళ్ళకి కూడా తెలుసు వీళ్ళు చాలా గొప్పవాళ్ళని. ఆ మంచి మనసు కావాలి మనకు, అంత మంచి పేరు కావాలి మనకు. మనం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి ఆ మంచి వ్యక్తిత్వం మనతోనే ఉండాలండి. చూసారా, మీ ముందు చెప్పకపోయినా వారి మనసులో నిలిచిపోయింది వీరు చాలా మంచివారని. ఆ మంచే మీకు పుణ్యఫలంగా మీ వెనక తోడుగా వస్తుందండి. ఇక ఏది కూడా రాదు, మీరు సంపాదించిన డబ్బు రాదు, మీ బంధువులు రారు, లేదంటే మీ చుట్టూ ఉన్న స్నేహితులు రారు, ఎవ్వరూ రారు. మీతో వచ్చేది మీ పేరు మాత్రమే, మంచి అనేటువంటి పేరు మాత్రమే. ఆ పుణ్యం మాత్రమే మిమ్మల్ని జన్మ జన్మలకు వెంటాడుతూనే ఉంటుంది. ఆ పుణ్యఫలంతో మీరు ఎంత ఆనందాన్ని అనుభవిస్తారంటే ఈ జన్మలోనే కాదు, ఆ పుణ్యఫలం పూర్తయ్యే వరకు కూడా మీరు సంతోషంగానే ఉంటారు. అందుకే ప్రతి బిడ్డకి, ఏ ఒక్క బిడ్డకో ఇది బాబాగారు చెప్పిన విషయం కాదండి, ప్రతి బిడ్డకి చెప్పారు. చెడు మార్గాన్ని మాత్రం దయచేసి మీరు ఎంచుకోవద్దు. నా బిడ్డలు ఎప్పుడూ చెడు మార్గంలో నడవకూడదు, ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టం వృధా అయిపోతుందమ్మా, జాగ్రత్తగా ఉండండి, ధర్మ మార్గంలోనే ఉండండి. మీరు ఇప్పటి వరకు ఎటువంటి మంచినైతే చేస్తూ ఉన్నారో, ఎటువంటి దాన ధర్మాలు అయితే చేస్తూ ఉన్నారో అదే మార్గంలో ఉండండి. అదే మీకు మంచి భవిష్యత్తునిస్తుందని బాబాగారు తన బిడ్డలందరికీ అయితే చెబుతూ ఉన్నారండి. ఈ సందేశాన్ని ప్రతి బాబా బిడ్డకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దామండి. అంతవరకు ఓం సాయిరామ్.